కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడి. సంక్రాంతి సందర్భంగా శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదీ తీరంలో పెద్దలకు తర్పణాలు వదిలిన జనం, ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు. సంక్రాంతి సందర్భంగా గొబ్బెమ్మ తల్లి రూపంలో సింహ వాహనంపై విహరించిన జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు, మంగళహారతులు పట్టిన భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రజలకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆహ్లాదకరమైన పండుగ వాతావరణంలోని ప్రజలు సంక్రాంతి మరియు కనుమ పండుగలను నిర్వహించుకోవాలని వారు ప్రజల్ని కోరారు. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి పలువురు ప్రముఖులు కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నియోజకవర్గంలోని ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆహ్లాదకరమైన పండుగ వాతావరణంలోని ప్రజలు సంక్రాంతి మరియు కనుమ పండుగలను నిర్వహించుకోవాలని వారు ప్రజల్ని కోరారు. రైతన్నలకు ఈ సంక్రాంతి అధిక పంట దిగుబడులతోటి లాభాలు పొందే విధంగా దేవుడు వారికి ఆశీస్సులు కలగాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని తెలియజేశారు. శ్రీకాళహస్తి తలమానికంగా ఉన్న స్కిట్ కళాశాల పూర్వ వైభవం తీసుకుని వచ్చే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని, దీనికి సంబంధించిన విషయాలు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్తామని, త్వరలోనే స్కిట్ కళాశాల ప్రారంభం ఏ విధంగా కార్యాచరణ చేపడతానని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తమకు తెలియజేశారు అన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ కూడా ఈశ్వరుడి దయ వల్ల, బాబా దయ వల్ల ఎల్లకాలం సుఖ సంతోషాలతోని, ఆనందంతోని, రైతులు మంచి పంటలతోని, బిజినెస్ పీపుల్ మంచి బిజినెస్తోని, అందరూ కూడా అన్ని వర్గాల్లో పార్టీలకి అతీతంగా అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఏ రకంగా అయితే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు నాన్నగారు అన్నారెడ్డి గారు ఏ రకంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకొని కాళహస్తిని మంచి పేరు తెచ్చారు, అదేవిధంగా మరి వచ్చే రోజుల్లో కష్టపడి పనిచేసి ఒక మంచి డెవలప్మెంట్ చూపిస్తూ, ఆ డెవలప్మెంట్ కూడా శివరాత్రి నుంచి శ్రీకారం చుడుతూ మంచి పేరు తెచ్చుకుంటామని చెప్పి కాళహస్తి ప్రజలందరూ కూడా మాటిస్తూ, అలానే వచ్చే రోజుల్లో కూడా పేదరికాన్ని నిర్మూలించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా, ఎవరైతే ఇళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఇల్లు రావాలి, ఎవరికైతే నిరుపేదలు భూములు లేకుండా ఇబ్బంది పడతారో అందరూ భూములు రావాలా, ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా కావచ్చు అన్ని విధాలుగా పైకి రావాలని అందరినీ కోరుకుంటూ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయండి. జై హింద్, జై జగన్. ఇదే సందర్భంగా మరి లోకేష్ అన్న గారిని కలవడం జరిగింది. జేఎన్టీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు కమిటీ ఫామ్ చేశారు, జేఎన్టీ కమిటీ ఫ్రమ్ అనంతపూర్. ఆ కమిటీ కూడా దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక 12 మెన్ కమిటీ వేయడం జరిగింది. దాంట్లో భాగంగా వచ్చే రోజుల్లో మరి మార్చి నుంచి స్టార్ట్ చేయమని చెప్పి, ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేయమని చెప్పి లోకేష్ అన్నని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో కొద్దిగా ఎందుకంటే అక్కడ ఉన్న యజమానం కానీ పాత వాళ్ళకి డబ్బులు చెల్లించాలి కాబట్టి పాత ప్రభుత్వం ఏ రకంగా దాన్ని మూసివేసింది, ఒక పద్ధతి లేకుండా దాన్ని తాళం తీసి మరి శ్రీకాళహస్తి టెంపుల్లో పెట్టింది. అవన్నీ తెలిసిన విషయాలే. దాని వల్ల మా నాన్న కోరిక, చిలకారు కోరిక, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దాన్ని మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో వచ్చే మార్చ్ కావచ్చు, లేకుంటే నెక్స్ట్ క్వార్టర్లీ ఇయర్లో ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో దాన్ని కంపల్సరీగా ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఆయన హామీ ఇచ్చాడు. దాంట్లో భాగంగా తొందరగా పాములు కలిపి ఏ రకంగా ముందుకు పోవాలా, ఏ రకంగా అతి తొందరలో స్కిట్ కాలేజ్ ఓపెన్ చేసి మళ్ళా కాళహస్తికి పిల్లలకి పూర్వవైభవం తెస్తామని చెప్పి మాటిస్తారు. మకర సంక్రాంతి పర్వదినాన్ని గొబ్బెమ్మ తల్లి సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సిరి సంపదలను అనుగ్రహించే గొబ్బెమ్మ తల్లికి భక్తులు కర్పూర నీరాజనాలు చేపట్టారు. శ్రీకాళహస్తి ఆలయంలోని ధనుర్మాస ప్రారంభం నుంచి గొబ్బెమ్మ ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మకర సంక్రాంతి పర్వదినాన గొబ్బెమ్మ ఉత్సవాలకు ముగింపుగా అమ్మవారికి సింహ వాహనంపై సేవా గ్రామోత్సవం చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో గొబ్బెమ్మ తల్లి ఉత్సవమూర్తికి విశేష అలంకరణ చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకుని వచ్చి వాహనంపై కొలువు తీర్చిన విశేష హారతులు సమర్పించారు. అనంతరం పురవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ వైభవోపేతంగా
అలంకారంగా ఊరేగించారు. సింహ వాహనంపై దర్శనమిచ్చిన గొబ్బెమ్మ తల్లిని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ కర్పూర నీరాజనాలు పట్టి సిరి సంపదలు అనుగ్రహించు తల్లి అని ప్రార్థించారు. ఈ పూజాది కార్యక్రమాల్లోని ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, రాజశేఖర్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
ధనుర్మాసం చివరి రోజు కనుమ పండుగ సందర్భంగా శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయంలోని అలంకరణ మండపంలో స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకారాలు చేపట్టారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం చివరి రోజున స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణకు బయలుదేరు ముందు రోజు ప్రదోషమూర్తులు గిరి ప్రదక్షిణకు వెళ్లటం ఆనవాయితీ. త్వరలోనే జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవానికి కైలాసగిరిలో వెలసి ఉన్న ముక్కోటి దేవతలను ఆహ్వానించేందుకు ఈ నెల 15వ తేదీన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఉత్సవ మూర్తులు బయలుదేరుతారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అలంకార మండపంలోని ప్రదోషమూర్తులకు పలు రకాల పుష్పాలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. అమ్మా తల్లి పరిగి బాక 4 పరిగి బాక 4 మామూలుగా పోండి చూసేవాళ్ళు ఏమంటారా శ్రీకాళహస్తీశ్వరుని గిరి ప్రదక్షిణ ఉత్సవం ఈ నెల 15వ తేదీన జరగనున్న సందర్భంగా అన్ని అభిషేకాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆలయంలో నిర్వహించే ప్రతి ఉత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఏడాదిలో 2 సార్లు కైలాసగిరి ప్రదక్షిణం నిర్వహించడం ఆనవాయితీ. సంక్రాంతి కనుమ రోజు నిర్వహించే గిరి ప్రదక్షిణ కైలాసగిరిలోని ముక్కోటి దేవతలకు మహాశివరాత్రి సందర్భంగా జరిగే స్వామి అమ్మవార్ల కళ్యాణానికి ఆహ్వానంగా అభివర్ణిస్తారు. శివరాత్రి కళ్యాణోత్సవం తర్వాత జరిగే గిరి ప్రదక్షిణను తన వివాహానికి వచ్చిన దేవతల్ని తిరిగి వారి స్థావరాలకు చేర్చడం అని చెబుతారు. సుమారుగా 21 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణలో ఎన్నో గ్రామాలున్నాయి. ప్రతి గ్రామం వద్ద స్వామి అమ్మవార్లకు ఘన స్వాగతం చెబుతారు. సుమారు 16 గ్రామాల్లో ఆ రోజు పండుగ జరుపుకుంటారు. గిరి ప్రదక్షిణ గ్రామాల్లో కనుమకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏడాదిలో 2 సార్లు నిర్వహించే గిరి ప్రదక్షిణకు ఈ ఏడాది సుమారు 3 లక్షల మంది స్వామి అమ్మవార్లు తమ గ్రామాలకు వస్తారు. మామిడి తోరణాలు ముగ్గులతో ముస్తాబు చేస్తారు. మంగళవారము ప్రదోష మూర్తులు గిరి ప్రదక్షిణకు వెళుతుందని వివరించారు. ఉదయం ఆలయం నుంచి బయలుదేరు స్వామి అమ్మవార్లు సాయంత్రం పట్టణానికి చేరుకుని గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో 2 రోజుల పాటు భక్తుల ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ప్రకటించారు. దేవస్థానమే అభిషేకాలు నిర్వహిస్తున్నారు. గతంలో ముళ్ల పొదలు రాళ్లు రప్పలు కలిగిన కొండల దిగువన కాలినడకను వెళ్లేవారు. కానీ మారిన కాలానుగుణంగా కొండ చుట్టూ సిమెంట్ రోడ్లు ఎమ్మెల్యే
పట్టుబట్టి మరీ సిమెంట్ రోడ్ను వేశారు. దాంతో ఏదో వేడుకగా మారింది. స్వామి అమ్మవార్లను మోసే కూలీలకు కూడా సులభమైంది. గ్రామాల్లో సందడి చోటు చేసుకుంది. కొత్త ఈవో సారథ్యంలో మొదటి గిరి ప్రదక్షిణను బుధవారం నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తి ఆలయ సమీపంలోని స్వర్ణముఖి నది ఘాట్లోని సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్దలకు తర్పణాలు సమర్పణ కార్యక్రమం చేపట్టారు. స్వర్గస్థులైన పెద్దల ఆత్మల శాంతింప చేసేందుకు పెద్ద సంఖ్యలో జనం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మకర సంక్రాంతి పర్వదినంతో పాటు మహాలయ అమావాస్య వంటి రోజుల్లో తమ కుటుంబాల్లో మృతి చెందిన పెద్దల ఆత్మ శాంతించడానికి తమ వంశాభివృద్ధి కోసం తర్పణం సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శ్రీకాళహస్తి ఆలయ సమీపంలోని స్వర్ణముఖి ఘాటు వద్ద మంగళవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున తర్పణాలు సమర్పణకు విచ్చేయటంతో ఆ ప్రాంతం జనంతో కిటకిటలాడింది. పలువురు బ్రాహ్మణులు, జంగం దేవర్లు తర్పణాలకు వదిలిపెట్టడానికి వచ్చినటువంటి కుటుంబీకుల చేత సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి పిండ ప్రదానం చేయించి తర్పణాలు వదిలిపెట్టేలా చేశారు. ఇక తమ పితృదేవతలను తలుచుకుంటూ అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెందిన పెద్దలు ఆత్మలు శాంతించి తమ యొక్క వంశాభివృద్ధి చెందాలని కోరుకుంటూ పలువురు సాంప్రదాయ పద్ధతిలో పూజలు జరిపించడం ప్రధానం. స్వర్ణముఖి నదిలో తర్పణాలు వదిలే పుణ్య స్నానాలు ఆచరించారు. ప్రతి ఏటా స్వర్ణముఖి నది ఒడ్డున కర్మక్రియలు, మండపాల వద్ద తర్పణాలు వదిలే కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున జనం వస్తున్నా దేవస్థానం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవటం పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. దుడ్డు సేనయ్య సాయిబాబు గుడి అరిగలకండ్రిగా ముచ్చాడకండి మండలం షుగర్ ఫ్యాక్టరీ పక్కన ఈ మకర సంక్రాంతి స్టార్ట్ చేయమంటారా? ఈ మకర సంక్రాంతి పర్వదినాన పెద్దలకు ప్రీతికరంగా తర్పణం ఎందుకు వదులుతారంటే పితుహు పితామహి ప్రపితామహి తండ్రి తాత ముత్తాత అంటే వాళ్ళకు ఈ నీళ్లు ఈ బొటన వేల గుండా వదిలితే వాళ్ళకు తాగేదానికి ఆహారం ఉంటుంది. పిండాలని కలుపుతుంటారు. ఆ పిండాలు ఏమంటే ప్రథమ రూపం, ద్వితీయ రూపం, తృతీయ రూపం 3 పిండాలు కలుపుతారు. ఆ పిండాలు ఏమంటే వాళ్ళకి ఆహారం, వాళ్ళకి శాంతి ఇస్తారు. ఈ పిండాలు ఈ తర్పణం వదలంగా వాళ్ళు శాంతి ఇచ్చి కింద వాళ్ళ తరం ఉండే వాళ్ళ వర్గంలో ఉండే వాళ్ళకి పిల్లకాయలకంతా కూడా ఆశీర్వదిస్తారు. పితృదేవత శాపం అనేది భయంకరమైంది అన్నింటిలోకి. అది పితృదేవ శాపం, బ్రాహ్మణ శాపం, ఎత్తి గోహత్య, శ్రీసత్య అని చెప్తుంటారు కదా. ఆ మరి పితృదేవత అన్ని శాపాలకి పితృశాపం భయంకరమైంది. అది దానికి ఈ తర్పణ వదలను పిండకు ప్రదానం చేయకుండా ఉంటే వాళ్ళు శిపిస్తారు పెద్దలు. మన చనిపోయిన వాళ్ళు ఎవరు పితుహు అంటే నాన్న, పితామహి తండ్రి, పితామహి తాత ముత్తాత. వాళ్ళకి ఆత్మశాంతి కలిగేదానికి మకర సంక్రాంతి మామూలు అమావాస్య రోజు, తై అమావాస్య రోజు, మళ్ళీ ఏమంటే తై అమావాస్య వస్తుంది. మహాలయ అమావాస్యలు సెప్టెంబర్లో కూడా వస్తాయి. ఈ అమావాస్య రోజులు ఏమంటే పిండ ప్రదానం చేసి తర్పణం వదిలితే ఆ పితృదేవతలు శాంతించి వీళ్ళకి అందరికీ ఆయురారోగ్యం ఉండాలని శాస్త్ర ప్రమాణం. అలా చేస్తే పిల్లకాయలు బాగుంటారు. అవన్నీ చేయకుండా ముగిచ్చేస్తే ఆ పితృశాపం ఏమంటే పిల్లకాయలు పుట్టిన కన్ను గుడ్డి, కాలు గుడ్డి, దేంట్లో తెలివి లేకుండా ఉంటారంట. వాళ్ళ శాపం వల్ల దేంట్లో ఎదుగుదల ఉంటారు, పిల్లకాయలు బాగానే ఉంటారంట. ఈ పితృశాపాలు పోవాలంటే ఈ కార్యక్రమాలు చేసుకుంటే ఈ మకర సంక్రాంతి పర్వదినానికి ప్రాముఖ్యత ఏమంటే వదులుకుంటే మంచిదని శాస్త్రం. శ్రీకాళహస్తి ఆలయంలో అరికట్ల ఉత్సవం సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఆలయంలో అర్చకులు, పరిచారకులకు సంబంధించిన ఈ ఉత్సవం ఎన్నో ఏళ్లుగా ఆచారంగా కొనసాగుతూ వస్తోంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిర్వహించే ఉత్సవాల్లోని అర్చకులు, పరిచారకులకు సంబంధించిన ముఖ్యమైన ఉత్సవం అరికట్ల ఉత్సవం. చొక్కాణి సందర్భంగా శివయ్యకు అగ్నితో ఆరాధించే విధానం ఉంటుంది. ఈ మేరకు గత నెల చొక్కాణి ఉత్సవం నిర్వహించారు. తాటిమాను కాల్చిన తర్వాత మిగిలిన కాలిన ముక్కలను తాటి చెట్టు నాటిన గుంతలో వేసి పూడ్చిపెడతారు. స్వామి జన్మ నక్షత్రం 6 రోజున అరికట్ల ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవంను ఇలా సాగించారు. ఆలయంలోని కంచుగడప వద్ద వెలసిన వినాయక ఆలయం నుంచి 9 వత్తిలోని నేతిని నింపుకొని ఉత్సవం నిర్వహిస్తారు. పరిచారకులు, అర్చకులు నృత్యాలు, నాట్యాలు చేస్తూ ఆడుతూ పాడుతూ వచ్చారు. మొదట 3లో ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ స్వామినాథన్ గురుకుల్, తిరుత్తు నుంచి వచ్చిన దీక్ష గురుకుల్, తిరుబక్కారం ఆలయం అర్చకులకు సంబంధించి కరుణాకర్ గురుకులాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని ఏఈఓ లోకేష్ రెడ్డి, ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
समर्पयामि पुष्पाय पूजयामि ओम सुमुखाय नमः। ఇంకోసారి వేసాం భలే ఉందా. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలోని ప్రజలకు మరియు పాత్రికేయులకు ప్రభుత్వ అధికారులకు ఆయన మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సూర్యుడు ఏ విధంగా కాంతిని వెదజల్లుతూ ప్రకాశిస్తాడో అదే విధంగా ప్రజల జీవితాల్లో కూడా వెలుగులు వెదజల్లాలని కోరారు. రైతన్నలు సుభిక్షంగా ఉండి పాడి పంటలతో పంటలు అధిక దిగుబడి వ్యవసాయాలతో సుభిక్షంగా ఉండాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలతో కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉండాలని తెలియజేశారు. నియోజకవర్గ ప్రజలకి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో
ఈ కొత్త సంవత్సరం 2025లో వచ్చినటువంటి భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అందరూ భోగభాగ్యాలు, అదేవిధంగా ఈ యొక్క పెద్దల పండుగ ఈ సంక్రాంతి. ఈ సంక్రాంతికి సూర్య భగవానుడు కూడా ఉత్తరాయణంలోకి వస్తారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు నుంచే శుభాలు జరుగుతాయి. అందరూ కూడా ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులతో ప్రతి ఒక్క కుటుంబం కూడా సూర్య భగవానుడిలా విరజల్లాలి. అందరూ కూడా ఆ సూర్యకాంతులతో ప్రతి కుటుంబం కూడా ఆ అందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక కూటమిలో ఉన్నటువంటి నాయకులకి, గౌరవ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారికి, వారి కుటుంబానికి, ఇంకా ఉన్నటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడి. సంక్రాంతి సందర్భంగా శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదీ తీరంలో పెద్దలకు తర్పణాలు వదిలిన జనం, ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు. సంక్రాంతి సందర్భంగా గొబ్బెమ్మ తల్లి రూపంలో సింహ వాహనంపై విహరించిన జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు, మంగళహారతులు పట్టిన భక్తులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V2 న్యూస్.